ఫస్ట్ గొలుసుకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ 5 గొలుసులు వేయాలి. 1 2 3 4 5 గొలుసులు వేసిన తర్వాత ఇది తెచ్చి డబుల్ క్రోచెట్ మ్యాజిక్ రింగ్లో పెట్టాలి. ఇది మ్యాజిక్ రింగ్లో డబుల్ క్రోచెట్ వేయాలి. డబుల్ క్రోచెట్ 3 వేయాలి. ఇక్కడ వేసాం కదా 1 2 3 3 వేస్తే ఒక లీఫ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు డబుల్ క్రోచెట్ వేసిన తర్వాత మళ్ళీ 3 రింగ్ వేయాలి. 3 చైన్ వేస్తాం. మళ్ళీ మ్యాజిక్ రింగ్లోనూ డబుల్ క్రోచెట్ వేయాలి. అలా 4 లీవ్స్ వేయాలన్నమాట. ఇప్పుడు 4 లీవ్స్ అయ్యాయి. ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేయాలంటే క్రోచెట్ యాన్కి ఇలా తీసి ఇక్కడ 3 వేసేయాలన్నమాట. ఇలా 3 వేసేస్తే మనకి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ డబుల్ క్రోచెట్ 3 టైమ్స్. అలా ఈ మధ్యన గ్యాప్లోనే మనం వేరే కలర్ చేంజ్ చేసి వేయాలి. ఇప్పుడు డబుల్ క్రోచెట్ 3 టైమ్స్ డబుల్ క్రోచెట్ వేయాలి. అంటే నెక్స్ట్ కలర్ చేంజింగ్ అనేది మనమేమో 3 స్టెప్స్ 3 డబుల్ క్రోచెట్ వేసి ఒక లీఫ్ తయారవుతుంది. మళ్ళీ ఒక సింగిల్ చైన్ వేసి మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోచెట్ అనేది వేయాలి. డబుల్ క్రోచెట్ 3 టైమ్స్ వేయాలి. స్టెప్స్ 4 వైపులా చేస్తే ఈ షేప్ అనేది వస్తుంది. థ్రెడ్ని కలర్ థ్రెడ్ని చేంజ్ చేస్తూ మనమేమో డబుల్ క్రోచెట్ వేసుకొని వెళ్ళాలి. మనకి ఎంత లెంత్ కావాలనేది దాన్ని బట్టి కలర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మళ్ళీ వేయాలి డబుల్ క్రోచెట్. మళ్ళీ 1 చైన్ మళ్ళీ డబుల్ క్రోచెట్. అలా ఈ ఎల్లో కలర్ థ్రెడ్ని మనం రిపీట్ చేయాలి. ఎల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ని మనం రిపీట్ చేయాలి. ఈ స్టెప్స్ పింక్తో రిపీట్ చేసాము. మళ్ళీ ఎల్లో కలర్ యాడ్ చేసాము. మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ పింక్ థ్రెడ్ యాడ్ చేస్తున్నాం. అలా రిపీట్ చేసుకొని మనకి వెళ్తే ఫైనల్ ప్రోడక్ట్ మనకు వస్తుంది. మనం ప్రాజెక్ట్ ఎంత కావాలో అంత లెంత్ని మనం తయారు చేసుకోవచ్చు. నా ల్యాప్టాప్ ప్రాజెక్ట్కి ఇలాంటివి ఈ సైజు నాకు సరిపోతుందని నేను చేసుకున్నాను. మీకు ఎంత లెంత్ కావాలనేది మీరు చేసుకోండి.